వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ప్లస్ నిఖిల్ కావాలి గురించి కూడా అప్డేట్ చూద్దాం. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ వచ్చేసి బంజారా హిల్స్‌లో కేక్ టవర్స్ అని చెప్పి బంజారా హిల్స్‌లో కేక్ అండ్ హగ్స్ ఒక కేక్ స్టూడియోని తను ఓపెన్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తను ఈ మధ్య చాలా ఈవెంట్స్‌కి వెళ్తుంది. అది మనకు తెలిసిన విషయమే. తను ఏ ఈవెంట్‌కి వెళ్ళినా కూడా చాలా సంప్రదాయబద్ధంగా వెళ్తుంది. ఈసారి తను వేసిన శారీ అయితే సూపర్‌గా ఉంది. అంటే తను చూస్తుంటే ఎప్పుడు కూడా మన ఇంటి అమ్మాయిలాగా మనం అనుకుంటాం. ఎందుకు తను డ్రెస్సింగ్ సెన్సే కానీ, తన బిహేవియర్ గాని అంతే అనిపిస్తుంది కదా! సో, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అంతే ఉంది. తను కారు దిగినప్పటి నుంచి అసలు తనని ఫోటోస్ తీసే విధానమే గాని, తనని అందరూ ఫ్యాన్స్ వచ్చి తను అప్రిసియేషన్ చేసే విధానం గాని, తనని మీట్ అయ్యి, తనతో సెల్ఫీలు దిగాలని చెప్పి ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడో అదంతా చూస్తుంటే, అసలు ఇప్పటికి కూడా తనకింత క్రేజ్ తగ్గలేదంటే సూపర్ అనిపిస్తుంది గదా! అంటే యాక్చువల్‌గా 'బిగ్ బాస్'కి ఎళ్ళకముందే తనకి క్రేజ్ ఉంది. తను ఆల్రెడీ యాక్టర్ కాబట్టి. బట్ 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తన క్రేజ్ పెరిగింది. ఆ పెరగడం ఎట్లా ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు తను ఎక్కడికైనా వచ్చినప్పుడు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తను మీట్ అవ్వాలి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 2 తను ఈ కేక్ స్టూడియో ఓపెన్ చేయడానికెళ్ళినప్పుడు తనకి అసలు మామూలుగా లేదనమాట అక్కడ. దానికి సంబంధించి వీడియో గూడా చిన్న క్లిప్స్ కూడా పెడుతున్నారు చూసేయండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఓపెన్ చేసిన తర్వాత వా ఒక ఇద్దరితో అంటే ఎవరిదైతే ఆ స్టూడియోనో వాళ్ళ చేత వాళ్ళు ప్లస్ మన తనూజ కలిసి కేక్ కట్ చేయటమే గాని, కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వచ్చిన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వటం. అంటే వచ్చిన ఫ్యాన్స్ అందరితో మాట్లాడటం, వాళ్ళతో సెల్ఫీలు దిగటం అవన్నీ కూడా చాలా బావున్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన స్టైల్ వేరుగా ఉంటుంది గదా! సో, అదైతే నాకు కూడా నచ్చింది. ప్లస్ కళ్యాణ్‌కి సంబంధించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. అంటే కళ్యాణ్ వ్లాగ్ అంటే నెక్స్ట్ వ్లాగ్ కాదు. ఈ వ్లాగ్‌లోనే లాస్ట్‌లో కళ్యాణ్ గురించి ఉంటుంది. సో, ఇప్పుడొచ్చేసి మన తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ 28న తన పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుంది గదా! దానికి సంబంధించి కొన్ని గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా గ్లింప్స్ కాదు. తన షార్ట్ ఫిల్మ్‌లో వచ్చేసి తను సీరీస్‌లో వచ్చేసి చిన్న చిన్న క్లిప్స్ రిలీజ్ చేశారనమాట. అవైతే చాలా బాగున్నాయి. ప్లస్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు గైస్. అల్టిమేట్ సాంగ్ అయితే. అసలు సూపర్‌గా అనిపించింది సాంగ్ అయితే. దానికి సంబంధించి క్లిప్స్ అయితే పెట్టలేదు. ఎందుకంటే అది స్టార్మా గదా! అసలు వాళ్ళ కాపీరైట్ క్లెయిమ్స్ మామూలుగా వేరు. మన ఛానల్ కూడా పోతుంది. అందుకని క్లిప్స్ అంటే దానికి సంబంధించి ఫోటోస్ అయితే పెడతాను చూసేయండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే తనూజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కళ్యాణు విజయవాడ వెళ్ళాడు గదా! సో, విజయవాడ వెళ్ళేటప్పుడు కళ్యాణ్ వేసిన అంటే అవార్డు తీసుకునేటప్పుడు కళ్యాణ్ వేసిన డ్రెస్ కలరు, ప్లస్ తనూజ ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో త తను ఓపెన్ చేయడానికి వెళ్ళింది కదా! స్టూడియో ఓపెన్ చేయడానికి. ఆ డ్రెస్ కలర్స్ చూస్తే అస్సలు ఇద్దరిది కొంచెం సింక్ అయినట్టు అనిపిస్తుంది. అంటే కావాలని ఏసుకొచ్చుకున్నారా? లేకపోతే వాళ్ళ టేస్ట్ ఒకేలా ఉంటుందా? అన్నట్టు అనిపించింది. సూపర్‌గా అనిపించింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే అంటే సేమ్ కలర్ కాంబినేషన్ అన్నట్టు అనిపించింది. సూపర్‌గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఒకళ్ళు కూడా కామెంట్ పెట్టారు. మేడం కొంచెం డ్రెస్ చూస్తుంటే సింక్ అయినట్టు అనిపించింది కదా! అని చెప్పి. ఆఫ్‌కోర్స్ నాకు అదే అనిపించింది. సింక్ అయ్యింది వాళ్ళిద్దరి డ్రెస్. అంటే వాళ్ళకి కావాలని యేసుకున్నారా? లేదా? అనేది వాళ్ళకే తెలియాలి. బట్ కాకపోతే ఇద్దరి టేస్ట్‌లు కూడా ఒకటే అయ్యుండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి 22న వనస్థలిపురంలో తను 'వకులా సిల్క్స్' ఓపెనింగ్‌కి వెళ్తుంది. అంటే అది సిక్స్త్ బ్రాంచ్ అట. సిక్స్త్ బ్రాంచ్ ఓపెనింగ్‌కి వెళ్తుంది. దానిలో జ్యువెలరీస్ కూడాను ఆ జ్యువెలరీస్ తను చెప్పింది కదా! గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంటుంది. ప్లస్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీ ఉంటాయి. ప్లస్ నన్ను ఎవరైతే మీట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడికి రావచ్చని చెప్పింది కదా! ఆల్రెడీ. తను మీట్ అవ్వాల్సి అనుకున్న వాళ్ళందరూ వనస్థలిపురం 22nd మార్నింగ్ 11:00కి వెళ్ళండి. సో, తను మీట్ అవ్వచ్చు. తనతో సెల్ఫీలు దిగొచ్చు. సూపర్‌గుంటదనమాట. ఇంక చెప్పాల్సిన పనేం లేదు. సో, తనుజ గురించి ఎవరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? తనుజ అంటే తన వెబ్ సీరీస్‌కే కావచ్చు, తన మూవీస్‌కే కావచ్చు, లేకపోతే తన లైవ్‌లోకొచ్చినప్పుడు ఎవరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. నాకు తనుజ గురించి నేను పెట్టిన పోస్ట్‌కి తనుజ ఫ్యాన్స్ ఎక్కువున్నట్టు నాకు అనిపించారు గైస్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా తనుజ ఫ్యాన్‌ని. ఆఫ్‌కోర్స్ తనుజ కళ్యాణ్ ఫ్యాన్‌ని. కొంచెం ఎక్కువ తనుజ ఫ్యాన్‌ని నేను. ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి ఆ అమ్మాయికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువిస్తాను. ప్లస్ కళ్యాణ్ తక్కువ గాదు. కళ్యాణ్ కూడా సేమ్ ఇంపార్టెన్స్. బట్ ఒక 1, 2% తనుజ ఎక్కువనమాట. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిన విషయమే విజయవాడలో తను అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్‌కెళ్ళాడు. అంటే తను అవార్డ్ విన్ అయ్యాడు. అది వెండితెర ఆహ్, ఇప్పుడు మనకి ఓటీటీ వచ్చింది గదా! ఓటీటీలో ఫస్ట్ డెబ్యూట్ అంటే ఫస్ట్ తను తీసిన షార్ట్ ఫిల్మ్‌కి
ఫస్ట్ అవార్డు వచ్చిందనమాట. అసలు తనే నమ్మలేకపోయాడట. అంటే నాకేనా అవార్డు వచ్చిందని చెప్పి. యాక్చువల్‌గా తను చేసిన యాక్టింగ్ అదంతా చూసి మనకు అర్థమవుతుంది. తనకు అవార్డు వచ్చే పెర్ఫార్మన్సే అని చెప్పి. సో, తను అవార్డ్ విన్ అయిన తర్వాత అది ఎవరికి డెడికేట్ చేసాడో తెలుసా? తను చెప్పిందేంటంటే, అసలు యాక్చువల్‌గా ఈ అవార్డ్ డెడికేట్ చేయాల్సింది నా కోసం కష్టపడ్డ మా మదర్‌కి, ఫాదర్‌కి లేకపోతే ఆహ్, నా నన్ను తీసుకొని అంటే నన్ను నమ్మి తీసుకున్న ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి. కానీ నేనిది ఎవరైతే ఫస్ట్ ఇండస్ట్రీలోకొస్తున్నారో, ఎవరైతే న్యూగా యాక్టింగ్ తనతో పాటు కో స్టార్స్‌కి ప్లస్ తనతో తనలానే కొత్తగా వచ్చిన వాళ్ళ అందరికి డైరెక్టర్స్‌కి కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అంటే అట్లా అందరికి నేను డెడికేట్ చేస్తాను అని చెప్పి చెప్పాడనమాట. యాక్చువల్‌గా ఇట్లా చెప్పాడు ఇది బానే ఉంది. బట్ ఇక్కడ చెప్పడానికి ముందు ఒకటి జరిగింది. ఏంటంటే తను వెళ్లి మామూలుగా అవార్డు ఇస్తున్నప్పుడు మామూలుగా మీటింగ్ అదంతా ఉంటుంది కదా! తను కూర్చున్నాడు. కూర్చొనుంటే ఒక ఆమె వచ్చి ఫస్ట్ మాట్లాడుతుందనమాట. మాట్లాడుతుంటే "నీకు సెల్ఫీ కావాలని" చెప్పి సెల్ఫీ ఇచ్చాడు. సో, ఒక్కళ్ళిద్దరు కాదు చాలా మందికి సెల్ఫీలిచ్చాడు. అలా సెల్ఫీలిస్తుంటే ఒక అమ్మాయి వచ్చి సెల్ఫీ దిగడానికి అడిగితే సెల్ఫీ తీసుకుంటుంటే ఆ అమ్మాయి చేపట్టుకోబోతుంటే కొంచెం వెనక్కి జరిగాడు. అంటే తనకి కొంచెం షైగా ఫీల్ అవుతున్నాడని చెప్పి అయితే అనిపించింది. ప్లస్ ఇంకొకటేంటంటే తను సెల్ఫీ ఇస్తున్నాడని చెప్పి అసలు చాలా మంది జనాలొచ్చేసారు మీదకి. చాలా మంది జనాలొచ్చేసేటప్పటికి ఇంకా తనకి సెక్యూరిటీ ఉంటుంది కదా! ఆ సెక్యూరిటీ వచ్చేసి వాళ్ళందరిని ఆపేసి వెళ్ళిపోండి ఇప్పుడు ఇంక సెల్ఫీ లేదు ఏం లేదని పంపించేసాడు. అదే కాకుండా ఇంకొకటి జరిగింది గైస్. తన దగ్గరకొచ్చి రాఖీ కట్టారు చాలా మంది. అదైతే అంటే మనకి అందరికి తెలిసిన విషయమే. తనూజ అయినా, కళ్యాణ్ అయినా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఓన్ చేసుకుంటారందరూ. ప్లస్ నాకొక మెసేజ్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 70 ఇయర్స్ అట. 70 ఇయర్స్ నేను అన్ని 'బిగ్ బాస్' సీజన్స్ చూసాను. బట్ నేను కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి పెట్టారన్నమాట. అసలు ఇదైతే అప్రిసియేషన్ అని చెప్పొచ్చు మన కళ్యాణ్‌కి. అప్రిసియేషన్ నేను ఎందుకంటున్నానంటే 70 ఇయర్స్ వాళ్ళు కూడా తను అంత ఇష్టపడుతున్నారంటే, తన మనవడిలాగా ఫీల్ అవుతున్నారంటే, తను 'బిగ్ బాస్‌లో' తన క్యారెక్టర్‌ని చూసి బయటకొచ్చిన తర్వాత కూడా తను మారకుండా, తన బిహేవియర్‌ని చూసి అందరూ అంత ఇష్టపడుతున్నారు. అందుకనే కళ్యాణ్ అయినా, తనూజ అయినా ఎప్పుడు అక్కడుంటారు. సో, కొంతమంది అన్నారు గదా! ఎవరు వాడిని రీప్లేస్ చేస్తారని చెప్పి. ఎవరు రీప్లేస్ చేయలేరు గైస్. ఇప్పుడు కాదు ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు. సో, తనూజ, కళ్యాణ్ గురించి మనకి న్యూసు ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వాళ్ళతో మాట్లాడుకోవట్లేదు. వాళ్ళిద్దరు క్రాషెస్ వచ్చాయన్నారు. క్రాషెస్ వస్తే సేమ్ కలర్ డ్రెస్సులు ఎట్లా యేసుకుంటారు? తను ఆల్రెడీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నేనేదైనా డ్రెస్ ఏసుకోవాలన్నా గాని, ఫస్ట్ నేను తనుజకి కాల్ చేస్తాను. నేనేమేసుకోవాలి అని చెప్పి అడిగితే, తనే నాకు సజెస్ట్ చేస్తుందని చెప్పి చెప్పాడు గుర్తుందా? ప్లస్ మార్నింగ్ తనకే కాల్ చేసి, ఇవాళ ఏం షెడ్యూల్ ఉందని కూడా తనతో చెప్తాను. వెళ్ళేటప్పుడు సరిగ్గా ఆహ్, అంటే తిట్టినట్టు అట్లా సరే చూసాంలే నువ్వు వెళ్ళి ముందు మంచిగా రా అన్నట్టు కొంచెం అట్లా అంటే, అంటే ఏంటి అజమాయిషీ చేస్తుందంటే అది కాదు కేరింగ్ అని చెప్పి చెప్పాడు గుర్తుందా? సో, ఇప్పటికి కూడా అంతే ఉన్నారు. బట్ కాకపోతే బయట మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం నెగెటివ్ చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. సో, ఇదొచ్చేసి తనుజ కళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. నిఖిల్ కవలికి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వ్లాగ్‌లో చూద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.